ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల ఆల్ మోవా ఏపీ నంద్యాల జిల్లా 2026 క్యాలెండర్ను ఆవిష్కరించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల పట్టణంలో షాప్ల వద్ద వాహనం నిలిపితే వారిపై చర్యలు. షాప్ యాజమాన్యం నోటీసులు జారీ చేస్తున్న ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా. ముగ్గుల పోటీలతో పీవీ నగర్లో సంక్రాంతి సందడి. రంగువల్లులతో కలకలలాడిన పీవీ నగర్. ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేసిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాల మంత్రి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ముస్లిం మైనార్టీ నాయకులు. పలు సమస్యల పరిష్కారం కోసం వినతి. నంద్యాల శ్రీకృష్ణ మందిరంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. రంగురంగుల ముగ్గులతో పోటాపోటీగా మంత్రాలు. బహుమతులు అందజేసిన యాదవ సంఘం నాయకులు. నంద్యాల విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో ఈ నెల 18 ఉచితంగా దంత వైద్య శిబిరం ఏర్పాటు. ప్రజలు వినియోగించుకునే అధ్యక్షుడు చంద్రశేఖర్. ఆలగడ్డ ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో పారువేట ఉత్సవ సందడి. ప్రజల వద్దకు బయలుదేరిన నరసింహస్వామి. గ్రామాల్లో సందడి వాతావరణం. ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్ ను నంద్యాల మంత్రి క్యాంప్ కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ఆల్ మోవా ఏపీ సంఘం మైనార్టీ వర్గాల ఐక్యత, విద్యా, సామాజిక అభ్యున్నతికి కీలక పాత్ర పోషిస్తుందని ప్రశంసించారు. సంఘ కార్యక్రమాలు ప్రజలకు మరింత ఉపయోగపడేలా కొనసాగాలని సూచించారు. ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నంద్యాల జిల్లా తరఫున క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఇందుకోసము మన ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖ మంత్రులు, మైనార్టీ శాఖ మంత్రులు ఎన్ఎండి ఫరూక్ గారు మరియు ఆయన కుమారుడు ఫిరోజ్ గారితో ఈ జిల్లా ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఇందుకోసము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు, అలాగే అధ్యక్షులు ఉన్నారు. మళ్ళీ జిల్లాకు సంబంధించిన ప్రధాన కార్యదర్శి మరియు అధ్యక్షుల వారు మరియు సంఘ సభ్యులందరూ కూడా, కోశాధికారులు అందరూ కూడా హాజరయ్యారు. ఇందులో ముస్లిం మైనారిటీకి మాత్రమే కాకుండా క్రిస్టియన్ మైనారిటీ, బౌద్ధ, జైన అన్ని మైనారిటీ వర్గాలకు సంబంధించిన సభ్యులు ఉండడము శోచనీయము. ధన్యవాదాలు. అస్సలాముఅలైకుం. ఈరోజు నంద్యాల డిస్టిక్ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. మన మినిస్టర్ గారు మరియు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఆల్ మేవా తరపు నుండి ఒక 2 రిప్రజెంటేషన్ జరిగింది. 2024లో ఏజాజ్ అహ్మద్ అన్నమయ్య డిస్టిక్లో చనిపోయారు. వాళ్ళకు భార్యకు గ్రూప్ 1 పోస్టు ఇవ్వాలని మరియు 15 పాయింట్ ఫార్ములా ప్రతి డిస్టిక్లో మైనార్టీల గురించి డిస్టిక్ లెవెల్ కమిటీ సంవత్సరము ఒక 15 ఫార్ములా గురించి మీటింగ్లు జరపవాలని మైనార్టీకు అభ్యున్నతికి మినిస్టర్ గారికి కోరడం జరిగింది. మినిస్టర్ గారు పాజిటివ్గా స్పందించి ఈ గ్రూప్ 1 పోస్టు ఆయన ఏజాజ్ అహ్మద్ భార్య గారికి అందిస్తానని మరియు 15 పాయింట్ ఫార్ములా గురించి కలెక్టర్ ప్రతి డిస్టిక్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో డిస్టిక్ కలెక్టర్కి ఫార్వర్డ్ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.
నంద్యాల పట్టణంలో షాపుల వద్ద వాహనాలు నిలిపితే వారిపై చర్యలు, షాప్ యాజమాన్లకు నోటీసులు జారీ చేస్తున్న ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ చాంద్ బాషా మాట్లాడుతూ పట్టణంలో ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్కింగ్ చేస్తున్నారని, వారి వల్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుంది. అదేవిధంగా హోటల్స్, దుకాణ షాపులు, టీ షాపుల వద్ద వాహనాల పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని షాప్ యజమానులకు నోటీసులు జారీ చేయడం జరిగిందని, ఎవరైనా గానీ ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడి విధంగా చేస్తే మాత్రం కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరికలు జారీ చేశారు. షాప్ పరిధిలో ఉండే ప్లేస్ బయట పెడుతున్నారు. దానివల్ల వచ్చిపోయే ఆటో వాళ్ళకి, తర్వాత ఎవరన్నా కొంతమంది షాప్ వాళ్ళకి కూడా కారు రన్నింగ్ చేసేదానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి చేసి నేను ఫ్రెండ్లీ పోలీసింగ్ తమ రిక్వెస్ట్ చేస్తున్నాను. తమ షాప్ దగ్గర ఉండే ప్లేస్లో తమరి బండిని కొద్దిగా రోడ్డుకు రేటు పెట్టకుండా, అలాగే మీ కస్టమర్లు వచ్చిన వాళ్ళకు అట్టే క్రాస్ పెట్టుకుని చెప్పి ఒక బాయ్ అన్ని కానీ పెట్టుకోండి. ఎందుకంటే మీ వ్యాపారం జరగాలంటే కస్టమర్ చూపించాలా. కాబట్టి మీ బండిని పక్కన ఏదైనా పార్కింగ్ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోండి. మీ షాప్ దగ్గర ప్లేస్ పెట్టుకోండి. మేము మీకు ఇబ్బంది పెట్టాలని చెప్పడం లేదు. నంద్యాల టౌన్లో రోడ్లు ముఖ్యంగా ఏమైనా వెంకటేశ్వర స్వామి రథోత్సవం జరిగింది. ఎంత ఇబ్బంది పడినామంటే మా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, మళ్ళీ స్పెషల్ పార్టీ పోలీస్ చాలా ఇబ్బంది పడినాం. ఇక్కడ అన్ని మతాలు హ్యాపీగా కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి కూడా చాలా ఈజీ అవుతుంది. కాబట్టి దయచేసి షాప్ యజమానులు వారి రిక్వెస్ట్ని అర్థం చేసుకుని దగ్గర పనులను వచ్చే కస్టమర్స్ కూడా ఒక మీ షాప్ ముందర ఒక కడ్డీ మాదిరి పెట్టి సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల పట్టణంలోని పివి నగర్ లో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీ సందర్శకులను ఆకట్టుకుంది. శుక్రవారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముగ్గుల పోటీలో కాలనీ వాసులందరూ పాల్గొనడం విశేషం. ఇళ్ల ముందు గొబ్బెమ్మలు, పలు రంగులతో తీర్చిదిద్దిన ముగ్గులు సందర్శకులను ఆకట్టుకున్నాయి. అనంతరం పివి నగర్ ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో చింతలపల్లి వాసు నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో ముగ్గులు వేసిన మహిళలందరికీ ప్రోత్సాహక బహుమతులు అందించారు. విజేతలుగా నిలిచిన మహిళలను చీరలు, విలువైన వస్తువులను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా కాలనీ మహిళల ఆకర్షణీయమైన సందేశాత్మకమైన ముగ్గులు వేసి కాలనీకి సంక్రాంతి శోభ తెచ్చారన్నారు. విశిష్ట అతిథి ప్రగతి రెడ్డి మాట్లాడుతూ ముగ్గుల పోటీలు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయన్నారు. ఇక గోవులు, సూర్యుడు, పంటల బొమ్మలు, గ్రామీణ జీవన దృశ్యాలతో కాలనీలోని మహిళలు, యువతులు వేసిన ముగ్గులు సంక్రాంతి శోభను మరింత పెంచాయన్నారు. తెలుగువారి పెద్ద పండుగ అయిన సంక్రాంతి రోజు చక్కటి ముగ్గులు వేసి ప్రతిభ కనబర్చిన మహిళలను అభినందించారు. సంబరాలని పివి నగర్ లో నిర్వహించడానికి ప్రధాన కర్త వాసు గారికి, డాక్టర్ ఆదినారాయణ గారికి, గోపాలకృష్ణ గారికి, సుబ్బారావు గారికి, శేషయ్య గారికి, అలాగే మంచి ఉపన్యాసం ఇచ్చినటువంటి శశిభూషణ్ సిద్ధాంతి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, ప్రగతి గారికి, అలాగే జడ్జెస్ గా చేసినటువంటి సోదరిమణులకు అందరికీ కూడా, కార్యక్రమానికి హాజరవుతున్న మీకు అందరికీ నా నమస్సమాంజలు. ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని చూస్తున్నాం. గతంలో కూడా ఇక్కడికి రావటం జరిగింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ముగ్గుల యొక్క నాణ్యత పెరుగుతూ వస్తూ ఉంది. మంచి థీమ్ తోటి ఈ యొక్క ముగ్గులను వేస్తున్నందుకు అందరినీ కూడా, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముగ్గులు వేసిన వారందరికీ కూడా వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ ఎంతో కష్టపడి తెల్లవారుజామున లేచి మంచి ముగ్గును తయారు చేయడానికి చాలా కష్టపడ్డారు. ఇలాంటి చొరవ మున్ముందు కూడా అవసరం. మీ ఇంటి ముందు మంచి ముగ్గు ఉంటే ఎంత అందంగా ఉందో అన్నటువంటి దాన్ని ఒకసారి ఆలోచించండి. కాబట్టి మన పండుగతో పాటు ఇంటికి కూడా అందం తీసుకొచ్చేటువంటి పరిస్థితి కల్పించారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా మరోసారి అభినందిస్తూ సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అందరూ కూడా ఐక్యంగా ఉంటూ కాలనీలో మంచి వసతుల ఏర్పాటుకు కానీ, లేదా
మంచి విద్యా సంస్థను డెవలప్ చేసుకోవటానికి కానీ లేదా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి కానీ మీరందరూ ముందుకు వస్తే అలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటం కూడా సులభంగా ఉంటుందని చెప్పేసి భావిస్తూ మీరందరూ కూడా భవిష్యత్తులో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో దీర్ఘాయుష్కులుగా ఉండాలని, కాలనీ ఇంకా బాగా డెవలప్ చేసుకుని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. వీధులు అన్ని కూడా తిరిగి వారి ఇంటి ముందు వేసినటువంటి ముగ్గులు చూసి మరి వారు చాలా సంతోషం వ్యక్తం చేశారు. మీరు అర్ధరాత్రి 2 గంటలు 3 గంటల ప్రాంతంలో కూడా తెల్లవారుజామున లేచి ముగ్గులు వేసి ఈ మన పండగ వాతావరణాన్ని ప్రతిబింబించేటట్లు ఈ కాలనీ నంద్యాల పట్టణంలో ఒక హైలైట్ గా ఉండేటట్టు ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ప్రయత్నంలో భాగంగా ఏ ఏడాదికి ఆ ఏడాది మరింత రెట్టించిన ఉత్సాహంతో ముగ్గుల సంఖ్య పెరుగుతా ఉంది. అయితే వారందరూ నంద్యాల స్థానిక మంత్రి క్యాంప్ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ ని ముస్లిం మైనార్టీ నాయకులు మరియు వివిధ పార్టీల నాయకులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం సలీం నగర్ లో నెలకొన్న సమస్య గురించి వారికి తెలియజేయగా మంత్రి ఫరూక్ సానుకూలంగా స్పందించడం జరిగింది. तकरीबन 500-600 लोग जो तुम्हारे से मुलाकात करना पड़ते थे दोपहर में इसी सिलसिले में क्यों बोले तो मोहल्ले के अंदर जो से चीज़ आगे बोले तो एक बहुत बड़े नौजवान बच्चों के जो अपना बहुत ज़्यादा बिगड़ जाते हैं నంద్యాల యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ మందిరం దగ్గర నంద్యాల పట్టణంలో జరిగిన యాదవ మహిళా ముగ్గుల పోటీల్లో మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొనడం జరిగింది. ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతగా బ్రాహ్మణ సంఘం మహిళా ఉపాధ్యక్షురాలు చెన్నమరాజు వసుంధరాదేవి అరుణారెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయ గౌరి యాదవ్, నాగన్న యాదవ్, నాగన్న నాలి విజయశేఖర్ యాదవ్, భీమవరం గోపాల్ పాల్గొని ముగ్గుల పోటీలో గెలుపొందిన విజేతలకు క్యాష్ ప్రైజ్ మనీ అందజేయడం జరిగింది. మొదటి స్థానం 5,000 ముగ్గుల నెంబర్ 9 డాక్టర్ హరిప్రియ యాదవ్, రెండవ ప్రైజ్ 4,000 బి శిరీష యాదవ్, ముగ్గు నెంబర్ 16 మూడవ ప్రైజ్ పి శిరి యాదవ్ 3,000 ముగ్గు నెంబర్ 14, నాలుగవ ప్రైజ్ 2,000 హేమ మాధురి యాదవ్ ముగ్గు నెంబర్ 3, ఐదవ ప్రైజ్ 1,000 రూపాయలు శ్రావణి యాదవ్ ముగ్గు నెంబరు, ఆరో ప్రైజ్ 500 హేమలత యాదవ్ ముగ్గు నెంబరు 7 గెలుపొందడం జరిగింది. ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గుర్తుగా బ్యాగు యాదవ సంఘ పెద్దలు మహిళలకు అందజేయడం జరిగింది. ముగ్గుల పోటీలకు ఆర్థిక సహకారం అందించిన యాదవ సంఘం పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. శ్రీ కృష్ణ మందిరం నందు యాదవ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గత 3 సంవత్సరం నుండి యాదవ మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ముగ్గుల పోటీలు చాలా తక్కువ సమయంలో నిర్ణయించడానికి యాదవ సంఘం పెద్దలు ముందుకొచ్చారు. మేము అనుకునే దానికంటే ఇంకా ఎక్కువ మంది మహిళలు ముందుకు రావడం చాలా సంతోషం. అదేవిధంగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా ఒక గిఫ్ట్ ని ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటి బహుమతి, రెండో బహుమతి, 3, 4, 5 అట్లా 6 స్థానాలు గెలుపొందినటువంటి మహిళలకు నగదు బహుమతి ఇవ్వడానికి యాదవ సంఘం నిర్మించారు. అదేవిధంగా ఈ యొక్క ప్రైజ్ మనీకి సహకరించిన దాతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. యాదవ సంఘం సంబంధంగా గుడి నిర్మాణంలో చాలా మంది ఈ యొక్క గుడి నిర్మాణానికి మరియు సంక్రాంతి సందర్భంగా మరియు వనభోజన కార్యక్రమానికి, కృష్ణ జయంతి ఉత్సవాలకు ప్రతి సంవత్సరము యాదవ సంఘం సభ్యులు కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం దిగ్విజయంగా జయప్రదం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ముగ్గుల పోటీల్లో భాగంగా యాదవ్ కమ్యూనిటీ వాళ్ళనే జడ్జిలు కాకుండా అదర్ కమిటీ వాళ్ళని వసుంధర మేడం గారిని, అదేవిధంగా అరుణ మేడం గారిని ఈ యొక్క కార్యక్రమానికి జడ్జిలుగా తీసుకురావడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. జై యాదవ్ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా
నంద్యాల టౌన్ కృష్ణునిగుడి ఆవరణంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగినది. ఇక్కడికి పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి ముగ్గులు వేయడానికి వచ్చినటువంటి మహిళలందరికీ కూడా యాదవ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీ జరగడానికి సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాగన్న సార్ వాళ్ళ భార్య విమల గారి పేరున ఫస్ట్ ప్రైజ్ ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సార్ లాంటి వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలాగే ప్రోత్సహిస్తే ప్రతి సంవత్సరం కూడా ముగ్గుల పోటీలు నిర్విఘ్నంగా విజయవంతంగా నిర్వహించడానికి యాదవ సంఘం ఇప్పుడు ముందుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ జరగబోయేటువంటి ముగ్గుల పోటీలో ఇంకా ఎక్కువగా పాల్గొని ముగ్గులు వేయడానికి వచ్చి మన సాంప్రదాయాన్ని మనం నిలబెట్టుకోవాల్సిందిగా టౌన్లో ఉన్నటువంటి మహిళలందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నంద్యాల పట్నం విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో ఈ నెల 18న ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు విహెచ్పి నంద్యాల నగర అధ్యక్షులు చంద్రశేఖర్ తెలిపారు. ప్రముఖ దంత వైద్యులు విజయలక్ష్మి ఈ శిబిరంలో వైద్య సేవలు అందిస్తారని పేర్కొన్నారు. పట్నా పరిసర ప్రాంత ప్రజలు ఈ ఉచిత దంత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు వెంకట సుబ్బయ్య, సుబ్బారెడ్లు పాల్గొన్నారు. జై శ్రీరామ్. నంద్యాల పట్టణ పరిసర గ్రామ ప్రజలకు నంద్యాల విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నటువంటి విషయం అందరికీ విదితమే. పూర్వము దంత సమస్యలు అంటే చాలా కష్టాలు ఉండేటువంటివి. అంటే లవంగాలు, మిరియాలు, శుంఠి, ఇతరత్ర పొగాకు, వాటి ద్వారా కూడా పంటి నొప్పులతో బాధపడినటువంటి సందర్భాలు ఎంతోమంది అనుభవించారు పాత తరం. కానీ నేటి ఆధునిక కాలంలో అలాంటి సమస్యలన్నిటినీ కూడా ఆధునిక చికిత్సల ద్వారా అధిగమించి ఏ వయసు వారైనా కానీ కూడా ఏవైనా తినగలిగేటువంటి సౌకర్యాలను కల్పించినటువంటి భాగ్యము దంత వైద్యం ద్వారా మనకు అందించబడుతున్నది. కనుక ఇంతటి విశిష్టమైనటువంటి ఈ వైద్యాన్ని, అంటే పళ్ళు అనేటువంటిది ఉన్నప్పుడు ప్రతి ఆహారాన్ని నమిలి మింగటము ఎంత అవసరమో ఆ నమిలి మింగటానికి కావాల్సినటువంటి ఆ దంత సౌకర్యం కూడా అంతే అవసరము. అయితే ఇక్కడికి వచ్చినటువంటి చికిత్సా విధానంలో వచ్చినటువంటి వారు ఏదైనా అదనపు సమస్యలు ఇక్కడ పరిష్కారం కాకపోతే కూడా వాళ్ళ క్లినిక్కి వెళితే కొంత రాయితీలతో కూడినటువంటి వైద్యాన్ని కూడా వారు చికిత్స ద్వారా అందిస్తారు. ఆ వెసులుబాటును కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఆదివారము ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది కనుక అందరూ విచ్చేయవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు చంద్రశేఖర్, విశ్వ హిందూ పరిషత్ పట్టణాధ్యక్షుడిని. 18/1/2026 సంవత్సరం అంటే ఆదివారం రోజున విశ్వ హిందూ పరిషత్ నంద్యాల జిల్లా సేవా విభాగం ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఈ ఉచిత దంత వైద్య శిబిరంలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్, పిప్పి పళ్ళకు సరైన చికిత్సను ఇవ్వడం, ఇక్కడి నుంచి వచ్చేసి అడ్వాన్స్డ్ లేజర్ ట్రీట్మెంట్, దాని ద్వారా జ్ఞానదంతాలను కాపాడట, ఇక్కడి నుంచి వచ్చేసి ఫిక్స్డ్ పళ్ళను కట్టడము మొదలైన చికిత్సలన్నింటినీ కూడా ఉచితంగా చేయబడుతున్నాయి. ఈ మెడికల్ క్యాంప్కు నంద్యాల పట్టణ ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని తమ యొక్క వ్యాధులు నివారణ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాల్లో ప్రతి నెల ఒక విభాగానికి సంబంధించిన చికిత్సా విభాగాలు ఉచిత చికిత్సా శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. వీటిని పరిసర ప్రాంత ప్రజలు మరియు పట్టణ ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన
అహోబిల్లంలో పారువేట ఉత్సవ సందడి మొదలైంది. ఇందులో భాగంగా ఎగువ అహోబిల్లం నుంచి శ్రీ జ్వాల నరసింహస్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని రోడ్డు మార్గంలో దిగువ అహోబిల్లంకు పల్లకీలో ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా చెంచుల సంప్రదాయాన్ని అనుసరించి నృత్యాలను చేశారు. వేద పండితులు శ్రీ జ్వాల నరసింహస్వామి వారికి మొదటి పీఠాధిపతి ఆదివన్ చటగోప మహాదేవ సికన్ ఆలయ సంప్రదాయం ప్రకారం మర్యాదలు చేశారు. రేపు శ్రీ జ్వాల నరసింహస్వామి, శ్రీ ప్రహ్లాద వరద స్వామి పార్వేట ఉత్సవానికి బయలుదేరనున్నారు. 35 రోజుల పాటు స్వామి పార్వేట ఆలగడ్డ, రుద్రవరం, ఉయ్యలవాడ మండలాల్లోని 32 గ్రామాల్లో జరగనుంది. పారువేట ఉత్సవ పల్లకి ఊరేగింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. నంద్యాల ఆల్మోవా ఏపీ నంద్యాల జిల్లా 2026 క్యాలెండర్ను ఆవిష్కరించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల పట్టణంలో షాపుల వద్ద వాహనాలు నిలిపితే వారిపై చర్యలు, షాప్ యాజమాన్యం నోటీసులు జారీ చేస్తున్న ట్రాఫిక్ సీఐ చాందు బాషా. ముగ్గుల పోటీలతో పీవీ నగర్లో సంక్రాంతి సందడి, రంగువల్లులతో కలకలలాడిన పీవీ నగర్. ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేసిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాల మంత్రి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ముస్లిం మైనార్టీ నాయకులు, పలు సమస్యల పరిష్కారం కోసం వినతి. నంద్యాల శ్రీకృష్ణ మందిరంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, రంగురంగుల ముగ్గులతో పోటాపోటీగా మంత్రాలు, బహుమతులు అందజేసిన యాదవ సంఘం నాయకులు. నంద్యాల విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో ఈ నెల 18 ఉచితంగా దంత వైద్య శిబిరం ఏర్పాటు, ప్రజలు వినియోగించుకునే అధ్యక్షుడు చంద్రశేఖర్. ఆలగడ్డ ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో పారువేట ఉత్సవ సందడి, ప్రజల వద్దకు బయలుదేరిన నరసింహస్వామి, గ్రామాల్లో సందడి వాతావరణం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి.